ప్రాచీన బర్హి ఇంద్రుడిలాగా ధర్మంతో భూమిని పాలించేవాడు. అతని మాటను విని భక్తి శ్రద్ధలున్న కుమారులను ఒకరోజు పిలిచి ఇలా చెప్పాడు. మీరు ధర్మంతో నడుచుకునే జ్ఞానులు, అందుకే మీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. మీరు విష్ణువుని ధ్యానిస్తూ తపస్సు చేయండి. విష్ణుదేవుని కృప వల్ల మీరు భావి కాలంలో ప్రజల సృష్టికి అవసరమైన ప్రజాశక్తి పొందుతారు. ఈ మాటలు విని కుమారులందరూ అంగీకరించి సముద్రం మధ్యలోకి వెళ్ళి 10,000 సంవత్సరాల పాటు శ్రీహరిని ధ్యానిస్తూ తపస్సు చేశారు. ఎంతో కాలం తర్వాత విష్ణువు ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు. మీ తపస్సుకు మెచ్చి మీకు వరాలిస్తున్నాను, కోరుకోండి అని చెప్పాడు. అప్పుడు వారు, దయామయుడా, మాకు ప్రజాపతి శక్తి ప్రసాదించండి అని అడిగారు. అప్పుడు విష్ణువు వారిని దీవిస్తూ, మీ కుమారుడు దక్షుడు అనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. విష్ణువు వల్ల వరం పొందిన తర్వాత వారు సముద్రం నుంచి బయటికి వచ్చారు. చాలా కాలం వారు తపస్సు చేస్తూ సముద్రంలో ఉండటం వల్ల రాజ్యంలో అశాంతి, చెట్లు అన్నీ పెరిగిపోయి అరణ్యంలా మారిపోయింది. అప్పుడు ఈ పరిస్థితిని సవరించడానికి చంద్రుడు ఒక అందమైన కన్యను సృష్టించాడు. ఆమె మోహిని దేవతను పోలి ఎంతో అందంగా ఉంది. ఆ అమ్మాయిని వారి వద్దకు తీసుకువచ్చి ఇలా అన్నాడు చంద్రుడు. మీరు రాజ్యంలో లేకపోవడం వల్లే చెట్లు అమితంగా పెరిగాయి. అందులో మీ తప్పు లేదు. కానీ ఇప్పుడు మీ కోపానికి చూడండి, చెట్లు అన్నీ దహనమై బూడిదైపోయాయి. తపస్సు చేసిన మహాత్ములకు దీర్ఘకోపం మంచిది కాదు. మీకు సహాయపడేందుకు ఈ కన్య వృక్షాల నుంచి ఆవిర్భవించింది. ఈ కిరణాల అమృతంతో పెరిగింది. ఈమె పేరు మారిష. ఈమెను మీ భార్యగా స్వీకరించండి. మీకు పుట్టే కుమారుడు అసాధారణమైన శక్తివంతుడు. అతను మీ తేజస్సు, నా తేజస్సు రెండింటి భాగంతో పుడతాడు. అతనే దక్షుడు అనే పేరుతో భవిష్యత్తులో ప్రజాపతి అవుతాడు. అతని వల్ల ప్రపంచం సమృద్ధిగా ఉంటుంది. ఇలా చెప్పగా ప్రచేతసులు ఇలా అడిగారు. ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టింది? నీ కిరణాలతో ఎలా పెరిగింది? దాని గురించి వివరంగా చెప్పు అని అడిగారు. అప్పుడు చంద్రుడు మారిష యొక్క పుట్టుక కథను చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు కందుడు అనే మహాముని గోమతి నదీ తీరంలో ఘోరమైన తపస్సు చేస్తుండేవాడు. అతని తపస్సు ఇంద్రుడికి భయం పుట్టించింది. ఇతని తపస్సు వల్ల నాకు నష్టం జరుగుతుందేమో అని భావించి అతని తపస్సును చెడగొట్టాలని నిర్ణయించాడు. ఇందుకోసం ప్రమ్లోచన అనే అప్సరసను పిలిచి ఇలా అన్నాడు. గోమతి తీరంలో తపస్సు చేస్తున్న కందుమునిని నీ మాయతో ఆకర్షించి అతన్ని తపస్సును చెడగొట్టు. నీతో పాటు కొందరు చెలికత్తెలను తీసుకువెళ్ళు అని చెప్పాడు. అప్సరస ఆజ్ఞను స్వీకరించి చెలికత్తెలతో కలిసి కందుని ఆశ్రమానికి చేరుకుంది. కానీ ముని తపస్సు ఎంతో ఘనంగా ఉండడం చూసి ఎదురుగా వెళ్ళడానికి ఆమెకు భయం వేసింది. అందుకే దగ్గరలోని పొదల్లో దాక్కుంటూ అప్పుడప్పుడు బయటికి వచ్చి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ మునికి కనిపించినట్టుగా తిరగసాగింది. ఆ తర్వాత కొంతసేపటికి ముని ఆమెను చూశాడు. ఎంతో అందంగా ఉంది అని మనసులో అనుకొని తన అందానికి ముగ్ధుడైపోయాడు ముని. ఇక క్రమక్రమంగా ముని యొక్క మనస్సు తపస్సు నుంచి తప్పిపోయింది. వికారాలు అతన్ని పట్టుకున్నాయి. చివరకు తపస్సును విరమించి మదన విలాసాలకు లోనయ్యాడు. ఒకరోజు ముని తపస్సు చేస్తుండగా ఒక అందమైన అప్సరసను చూసి ఆమెపై మనసు పారేసుకున్నాడు. నువ్వు నా మనసును దొంగిలించావు. శిక్షగా నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పాడు. అప్సరస కూడా స్వామి, నీ మాటకి నేను ఎలా ఎదురు చెప్పగలను అంటూ దగ్గరైంది. అలా ఇద్దరు కలిసి ప్రేమగా చాలా సంవత్సరాలు గడిపారు. ముని తపస్సు పూర్తిగా పాడైపోయింది. ఒకరోజు ఆ అప్సరస మునికి చెప్పింది. స్వామి, నేను ఇంద్రుడి సేవలో ఉండే దేవకన్యను. ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయ్యింది. అమరావతికి తిరిగి వెళ్ళాలి. ఆలస్యం అయితే ఇంద్రుడు కోప్పడతాడు. అప్పుడు ముని ఆమెను అనుమతించలేదు. లేదు, నాకు ఇంకా సంతృప్తి కాలేదు. నువ్వు ఇక్కడ ఉన్న విషయం తెలిసినా ఇంద్రుడు ఏమీ చేయలేడు. రా అని ఆమెను ఆపేశాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత అప్సరస వేడుకుంది. స్వామి, దయచేసి నేనిప్పుడు వెళ్ళాలి అని ప్రార్థించింది. అయితే ముని ఇలా అన్నాడు. నిన్ననే సూర్యోదయ సమయానికి నిన్ను చూశాను. నాతో ఒక్క రాత్రే ఉన్నావు. అంత త్వరగా వెళ్ళడం ఎందుకు
అని అన్నాడు. దానికి అప్సరస నవ్వుతూ చెప్పింది, స్వామి, మీకు అలా అనిపిస్తోంది, కానీ నిజంగా నాతో మీరు గడిపిన కాలం 907 సంవత్సరాలు 6 నెలల 3 రోజులు. మీ యోగ దృష్టితో చూసి తెలుసుకోండి. ముని ధ్యానించి చూస్తే నిజంగా అంతకాలం గడిచిపోయిందని తెలుసుకున్నాడు. ఇది తెలిసి అతనికి చాలా కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. నా తపస్సు పాడేయేలా చేసింది ఇంద్రుని యుక్తి. కానీ నీవు నాకు ఇంతకాలం సంతోషం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళిపో. ఇక మీదట నా దగ్గరకు రావద్దు అని ఆమెను పంపించాడు. ముని కోపంతో సింహంలా గర్జించాడు. పో అని చెప్పగానే బ్రహ్మలోచి అనే అప్సరస ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆమె ఎగిరే సమయంలో మునితో గడిపిన రోజుల వల్ల ముని వీర్యం ఆమె శరీరంలో చెమటలాగా బయటికి వచ్చింది. అది చెట్ల ఆకుల మీద పడింది. అప్సరస వెళ్లే ముందు ఆ చెమటను ఆకులతో తుడిచేసి వెళ్ళిపోయింది. తర్వాత కందముని పశ్చాత్తాపం పడుతూ పురుషోత్తమ తీరానికి వెళ్ళి నేను చేసిన తప్పు పోవాలి అని భావించి విష్ణువును బ్రహ్మసూత్ర స్తోత్రంతో ప్రార్థిస్తూ తిరిగి తపస్సును ప్రారంభించాడు. మహర్షి ఎలా పుట్టింది అని అడగగా చంద్రుడు ఇలా వివరించాడు. ముని తేజస్సు చెట్ల ఆకులలో పడింది. ఆ ఆకులను నా కిరణాలు తాకి నా అమృతం కలవడంతో ఆ తేజస్సు నుంచి ఒక కన్య పుట్టింది. ఆమె మారిష. మారిష యొక్క పూర్వజన్మ కథను గురించి చంద్రుడు ఇట్లా చెప్పాడు. పూర్వజన్మలో మారిష ఒక రాజు పత్ని. మొదట్లోనే వితంతువయ్యింది. ఏ సుఖము కోరకుండా భగవంతునికి భక్తురాలయ్యింది. ఒకరోజు విష్ణువు ప్రత్యక్షమయ్యి, అమ్మా, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా కోరింది, స్వామి, చిన్న వయసులోనే నేను వితంతువునైనాను. ఇప్పటికైనా గృహస్థ సుఖం అనుభవించాలని ఉంది. పెద్ద కుటుంబం ఉండాలి. అనేక మంది భర్తలు ఉండాలి. వారి ద్వారా పుట్టే కుమారుడు గొప్ప ప్రజాపతి అవ్వాలి అని కోరింది. అప్పుడు విష్ణువు తదాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు. ఆ ఆశీర్వాదం వల్లే ఈ జన్మలో ఆమె మారిషగా పుట్టింది. ఈమె దివ్య గుణాలతో పుట్టిన అమ్మాయి. ఈమెను భార్యగా స్వీకరించండి. ఈమెకు పుట్టే కొడుకు మహానుభావుడు అవుతాడు. పలువురు వంశాలకు కర్తగా, చరాచర సృష్టికర్తగా అవతరిస్తాడు. ఇది విష్ణువు యొక్క అనుగ్రహం. అలా చంద్రుడు మారిషను ప్రచేతసులకు ఇచ్చి వివాహము చేశాడు. ప్రచేతసులకు మారిష అనే భార్య ద్వారా బ్రహ్మకు సాటిగా చెప్పుకోదగిన ఒక గొప్ప కుమారుడు పుట్టాడు. అతడే దక్షుడు. ఈ దక్షుడి వల్ల దేవతలు, దానవులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, పశువులు, పక్షులు, మనుషులు ఇలా అనేక జీవరాశులు పుట్టాయి. అందుకే అతన్ని ప్రజాపతి దక్షుడు అని పిలిచారు. అప్పుడు మైత్రేయుడు తన గురువైన పరాశరుడిని ఇట్లు అడిగాడు. దక్షుడు బ్రహ్ముడి కుడిచేతి బొటనవేలు నుంచి పుట్టాడని విన్నాం. అయితే ఆయన ప్రచేతసుల కొడుకు అని ఎలా అవుతాడు అని అడిగాడు. దానికి పరాశరుడు ఇట్లు చెప్పాడు. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన దక్షుడు తపస్సులో అగ్రగణ్యుడు. అతనికి నాశనం లేదు. ప్రతి మన్వంతరంలో ఒక్కో యుగానికి దక్షుడు అనే పేరుతో ఒక ప్రజాపతి పుడతాడు. అందుకే బ్రహ్మ మానసపుత్రుడు అయిన దక్షుడు వేరు, ప్రచేతసుల కుమారుడైన దక్షుడు వేరు. ఇప్పుడు ప్రచేతసుల కుమారుడైన దక్షుడి కథ చెబుతాను విను. ప్రచేతస యొక్క పుత్రుడు దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచర భూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో కేచర భూచరాది భూత సృష్టి మానసికముగా చేశాడు. కానీ అది పెరగలేదు. ఎందుకంటే సృష్టి పెరగాలంటే భార్యాభర్త సంబంధం అవసరమని అతనికి అర్థమైంది. అందుకే అతను వరుణుడి కుమార్తె అయిన అసిక్నిని పెళ్లి చేసుకొని హర్యశ్వులు అనే చాలామందిని కన్నాడు. వారిని సృష్టి కార్యానికి వినియోగించాడు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడకు వచ్చి వారికి ఇలా చెప్పాడు. అవివేకం, దేశం, కాలం, పరిస్థితి తెలియక ఒక మూల కూర్చుని ఏమి చేస్తారు? సృష్టికి వెళ్ళండి అని తన దారి తాను పోయాడు. నారదుని మాటను విని వారు నలుదిక్కులకు చెదిరిపోయారు. సముద్రంలో కలిసిపోయిన నదుల్లాగా మళ్ళీ తిరిగి రాలేదు. అప్పుడు దక్షుడు మళ్ళీ వైతరణి యందు కొడుకులను కని వారికి శబళాశ్వులు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమించగా మునుపటిలాగే నారదుడు వచ్చి వారికి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు. వారు నారదుని మాటలు విని
అన్నల్లాగే చెదిరిపోయారు. ఎక్కడికి పోయారో చెప్పశక్యం కాలేదు. అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవడం ఆ తండ్రికి విచారం కలిగించిందని వేరే చెప్పనక్కర్లేదు. నారదుని వల్ల ఇలా అయిందని తెలిసి కోపించి, తిట్టి మళ్ళీ వైతరిణి యందు 60 మంది కూతుళ్ళను కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడు, 13 కశ్యపుడు, 27 చంద్రుడు, 4 అరిష్టనేమి, 2 బ్రహ్మపుత్రుడు, 2 అంగీరసుడు, 2 కృతాశ్వుడు పరిగ్రహించారు. ధర్ముని వంశమున పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్యా పారంగతుడు. అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవన నిర్మాణం చేసే దివ్యశిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆ విశ్వకర్మ కొడుకు త్వష్ట. త్వష్ట కొడుకు మహాతపోధనుడు విశ్వరూపుడు. అతని సుతులు ఏకాదశ రుద్రులు. ఇక కశ్యప ప్రజాపతి సంతతి చెప్తాను విను.